ములుగు జిల్లా వెంకటాపురం ఆర్టీసీ ప్రాంగణంలో దుకాణాల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. టెండర్ కాలపరిమితి ముగిసిన దుకాణాలు ఖాళీ చేయాలంటూ మైక్ ద్వారా ప్రచారం చేశారు అధికారులు. ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్న 10 దుకాణాలు ఏడాది క్రితమే టెండర్ ముగిసినట్లు తెలిపారు. కొంతకాలంగా అద్దె చెల్లించకపోవడంతో దాదాపు 10 లక్షలకు పైగా బకాయిలు ఉన్నట్లు చెప్పారు ఆర్టీసీ అధికారులు. పలుసార్లు వ్యాపారస్తులతో చర్చలు జరిపినా ఎటువంటి ప్రయోజనం లేదని వెల్లడించారు. దీంతో నిర్మాణాలు కూల్చివేసేందుకు ప్రయత్నించిన అధికారులను అడ్డుకున్నారు వ్యాపారస్తులు. ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ ఘటనపై అధికారులు మాట్లాడారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దుకాణాలను కూల్చవద్దని, ఖాళీ చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం చర్చకు దారితీసింది. ఇంటి మీద కూడా కేసు పెట్టాడు అవతల వ్యక్తి, దీని మీద కోర్టు మీద దానికి మేము చేసే సపోర్ట్ మేము చేసినాం, అవన్నీ చేసినాం. మేము అనేది ఊరికి సంబంధించిన సమస్య. ఊరు బాగుంటేనే మేము బాగుంటాం, మీరు బాగుంటుంది. ఇదంతా పేదవాళ్ళు. ఇది ఏదన్నా కూర్చొని మాట్లాడదాం, మాట్లాడిన తర్వాత కూర్చొని మాట్లాడదాం. మీకు ఎవరైతే మీ దగ్గర కాంపిటీ తీసుకొని పోలీస్ స్టేషన్లో కాంపిటీ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా ఎక్కారో అన్ని విధాలుగా మేము ఎంపేసుకొని వచ్చాము. మేము ఏ జస్ట్ ఈరోజు రాగానే నోటీస్ ఇచ్చేసి ఇప్పుడు ఖాళీ అని చెప్పలేదు. ఏదైతే అగ్రిమెంట్ కంప్లీట్ అయినాయో, కన్వైడ్ అయినాయో వారి యొక్క స్టాల్స్ రికార్డ్ చేయాలని చెప్పేసి భద్రాచలం డిపో నుంచి డిపిఆర్ఎం గారు, టీడీఎస్ వారు మరి మా యొక్క సిబ్బంది వచ్చేసారు. కావున ఈరోజు ఈ